సార్ దీనికి సంబంధించి లక్ష్మీనాయుడిని ఎవరైతే ఇలా కారుతో ఢీకొట్టి అతి కిరాతకంగా అతి నీచంగా హత్యకు పాల్పడ్డాడో హరిశ్చంద్ర ప్రసాద్ను వాళ్ళ తండ్రిని కూడా వితిన్ అవర్స్లో పోలీసులు ఏవైతే సెక్షన్ ఇంప్లిమెంట్లు అవుతాయో దాంతోపాటుగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్లు కూడా పంపించడం జరిగింది. కానీ ఈ అంశంలో ఇది ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈ చనిపోయిన వ్యక్తి, అవతల వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కుల అహంకారంతో ఈ రకంగా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలి, ఆయన మాట్లాడాలి, ఆయన న్యాయం చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ల ముందు ఏవైతే మాట్లాడుకున్నారో, ఎలక్షన్ తర్వాత ఏవైతే మాట్లాడుకున్నారో, ఇప్పుడున్న అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తిరుగుతున్న నేపథ్యం. అంటే ఎవరికి ఎవరిని ఏమంటే ఇప్పుడు వాళ్ళ మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటాయో, దాన్ని ఏ రకంగా మళ్ళీ డైవర్ట్ చేస్తారో అనే విధంగా ఇది తయారైంది సార్ ఈ ఇష్యూ. అదే అంటున్నాను కదా, ఇది చాలా దురదృష్టకరం అని నేను మాట్లాడుతాను. యాక్చువల్ డెఫినెట్ గా లక్ష్మీనాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు నష్టపోయారు. అవును, ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తి మరణించడం అన్నది ఆ కుటుంబానికి తీవ్రని పరిణామాలు సృష్టిస్తుంది. ఆ వ్యక్తి ఆదాయము ఉంటుంది, ఆ కుటుంబం ఎలా నిలబడాలి అన్నది కూడా ఒకటి. తర్వాత వారి సోదరులిద్దరు కూడా వారు గాయపడడం వల్ల వారి యొక్క క్షమత కూడా తగ్గిపోతుంది. సో దీనికోసం ఏంటంటే కాంపెన్సేషన్ అన్నది చాలా ముఖ్యమైనది. యాక్చువల్గా మీరు చూసుకుంటే సిఆర్పిసిలోనే విక్టిమ్ కాంపెన్సేషన్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి చేసిన నేరం వల్ల ఒక కుటుంబం ఆర్థికంగా నష్టపోతుందో ఆ ఆర్థిక నష్టాన్ని కూడా ప్రభుత్వం భరించాలి అన్నది ఒకటి ఉంది. లేకుంటే ఏ వ్యక్తి అయితే చేశాడో ఆ వ్యక్తి నుంచి వారికి ఆర్థిక సహాయం అందించాలి అన్నది కూడా విక్టిమ్ కాంపెన్సేషన్ లో ఒక సిస్టమ్. ఇందులో వెంటనే పోలీసులు ఈ మరణించిన కుటుంబం తర్వాత వారికి జరిగిన ఆర్థిక నష్టం నుంచి ఏ విధంగా వాళ్లకు ఈ కాంపెన్సేషన్ ఇవ్వాలన్న దాని గురించి కూడా కోర్టుల ద్వారా మనకు వెంటనే దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ వ్యక్తి యొక్క కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దానికి పరిణామం చెందిందో దానికి చేయాలి. చాలా చోట్ల ఏమవుతుందంటే ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే ఇటువంటి క్రైమ్ లో కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫార్మా ఇండస్ట్రీలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, లేకుంటే ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ఇటువంటి పరిస్థితి తొక్కిసలాట జరిగింది, ఇటువంటి వాటిలలో సాధారణంగా ప్రభుత్వాలు కూడా వచ్చి వారికి ఉద్యోగాలు ఇవ్వడం అలాంటివి జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ కుటుంబానికి సత్వర న్యాయం అన్నది చాలా ముఖ్యం. సత్వర న్యాయం అంటే ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి ఇందులో ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా బయటికి తీయాల్సిన అవసరం. ఈ వ్యక్తి ఉన్నాడా, ఈ వ్యక్తి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారో అవన్నీ కూడా బయటికి తీసి ఎవరైతే ఈ క్రైమ్ లో వాళ్లకు సహభాగం ఉందో వాళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చి వాళ్ళ మీద చర్యలు తీసుకొని త్వరగా ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇటువంటి కేసుల్లో క్విక్ జస్టిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఒక స్పెషల్ కోర్టు కానీ లేకుంటే ప్రస్తుతం ఉన్న కోర్టులో ఒక స్పెషల్ తీర్పు ద్వారా ఈ నేరాన్ని త్వరగా మీరు పరిష్కరించాలి అన్నది కూడా ఒక టార్గెట్ ఇస్తే ఏమవుతుందంటే సమాజంలో ఇటువంటి ఘోరమైన కృత్యాలు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడుతుంది అన్న ఒక భయం కూడా మనం పెట్టాలి. లేకుంటే ఏమవుతుందంటే ఈ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ కేసుకు పడితే మళ్ళా ఏమవుతుందంటే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది. మరి చట్టాన్ని మనమే చేతుల్లో తీసుకుంటే సరిపోతుంది కదా అన్న ఒక విధానం కూడా వస్తుంది. కాబట్టి నిందితులను ఇక పోలీసులు వాళ్ళు ఏం చేయరు కాబట్టి మనమే వాళ్ళ మీద తీసుకుందాం అన్న పరిస్థితులు కూడా మనం చాలా చోట్ల చూసాం. కానీ ఇటువంటి పరిస్థితులు ఉద్భవించకుండా వెంటనే చర్యలు తీసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఇందులో కులపరంగా జరుగుతున్న చర్చలు కూడా ఇవి ఎక్కడో ఒక చోట సమాప్తి పలకాలి వీటికి. ఎందుకంటే ఈ విధంగా ఒక చోట మొదలైతే ప్రతి చోట నేరాన్ని నేరం కాకుండా వ్యక్తులను కులపరంగా చూసే ధోరణి మొదలవుతుంది. కాబట్టి దీన్ని కూడా వెంటనే ఆపాలి అన్న బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల్ని కులాలుగా మతాలుగా విడిపోకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో వారు కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కేసుని ఒక నేరాన్ని నేరంగా పరిగణిస్తూ దానిలో త్వరితగతిన న్యాయం తీసుకొచ్చే విధానాన్ని ప్రభుత్వాలు ఈ కేసులో తర్వాత జరగబోయే మిగతా కేసుల్లో కూడా ఆ విధంగా చేయాలి అన్నది నేరస్తుడిని ఒక నేరస్తుడుగా, నిందితుడిని ఒక నిందితుడుగా చూసే వ్యవస్థను మనం తయారు చేయాలంటే వ్యవస్థ మీద పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ అన్నది పెంచాలి అన్నది. నిందితుడు ఎవరైనా పర్వాలేదు, మేము అందులో జోక్యం చేసుకోము అన్న ధోరణి కూడా రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు కూడా ఉండాలి. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ గా వాళ్ళు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయాలి, మార్గదర్శనం సీనియర్ ఆఫీసర్లు కరెక్ట్ గా చేయాలి. పొలిటికల్ అడ్వైజర్స్, పొలిటికల్ డిస్కషన్స్ క్రైమ్ లో ఎప్పుడు కూడా ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. సార్ ఇలాంటి వాటికి ఎలాంటి శిక్షలు పడుతుంటాయి సార్? ఎలాంటి సెక్షన్లు ఇంప్లిమెంట్ అవుతాయి సార్?
302 అన్నది ఇప్పుడు అయితే 302 ఐ థింక్ 106 ఎంతో అయింది అనుకున్నాను కొత్త బిఎన్ఎస్ లో. దీనికి మరణ శిక్షణ దాకా ఉంటుంది. ఓకే. వ్యక్తి చంపడం అంటే అది మరణ శిక్ష వరకు కూడా వెళుతుంది అన్నమాట. సో దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, మరణ శిక్ష ఉంటుంది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ గా మనం ప్రూవ్ చేయగలిగితే కోర్టులో దానికి మరణ శిక్ష కూడా విధించే అవకాశం. అంటే ఇటువంటి కేసు ప్లాన్డ్ గా జరిగింది, తర్వాత ఇటువంటి కేసు వల్ల సమాజం మీద చాలా ప్రభావం ఉంటుంది, తర్వాత ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అని కనుక మనం వాదించగలిగితే అది మరణ శిక్ష వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అది పోలీసులు తర్వాత ప్రాసిక్యూషన్ విభాగం వెంటనే చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. సరే, ఇలాంటి కేసులు మీరు అన్నట్లుగా ఇంక ఇది ముదరకుండా త్వరితగతిన దీనికి సంబంధించి కోర్టులు కూడా అంటే స్పెషల్ కోర్టులోనే చేయాల్సిన అవసరం ఉందా సార్? ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చేస్తేనే ఇంత త్వరితగతిగా దీనికి సంబంధించి రిజల్ట్ వస్తుందా? అంటే ఏమవుతుందంటే మామూలు కోర్టులకు రెగ్యులర్ కోర్టుకి కేసుకు వెళ్ళి ఛార్జ్ షీట్ వేస్తే ఏమవుతుందంటే మిగతా కేసులతో పాటు ఇది టైం బౌండ్ గా నడుస్తుంటుంది అన్నమాట. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఇన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అవి త్వరితగతిన పరిష్కరించాలన్న ధోరణి పెడుతుంది. సో ఇటువంటి కేసుల్లో ఎగ్జాంపులరీ యాక్షన్ తీసుకోవాలంటే ప్రభుత్వం వెంటనే ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేయొచ్చు. ఓన్లీ ఫర్ దిస్ కేస్ చేసి 3 నెలల్లో ఈ కేసును ఫైనలైజ్ చేయాలి అన్నట్టుగా చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా జరిగిన నేరాలు కృత్యాలు వాటి వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి బెయిల్ వస్తుంది, బెయిల్లో బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళా మామూలే ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ విధంగా జరుగుతుంటే చట్టాల పట్ల ప్రజల యొక్క భయం ఏదైతే ఉండాలో, మనం చట్టబద్ధంగా పనిచేయాలన్న ఒక ధోరణి ఏదైతే ఉంటుందో ఇది పక్కదోవన పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ విధమైన రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో ప్రభుత్వం కూడా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ చర్యలు తీసుకోవాలి అన్నది వారు ఆలోచించాల్సిన అంశం ప్రధానం. సార్, ఇది ప్రధానంగా రాజకీయ పార్టీలు 2 కులాలు అనే అంశం మీదే ఈ చర్చ సాగుతుంది. సరే, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, దానికి సంబంధించి మీరు అన్నట్లుగా 302 ఇలాంటి సెక్షన్లు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని మీద మూవ్ అవ్వమంటున్నారు, సీఎం గారు రెస్పాండ్ అయ్యారు, హోంమంత్రి గారు కూడా రెస్పాండ్ అవుతుంది. కానీ దీని మీద జరుగుతున్న ప్రచారాలు సోషల్ మీడియాలో ఆగట్లేదు. ఏవో ట్రోల్ చేస్తున్నారు, ఏవో బయటలు పెడుతున్నారు, ఏవో కట్స్ పెడుతున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం గతంలోనే ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పెడితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్లు ఉంటాయంటున్నారు. కానీ ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఇందులో ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకున్నా అది ఎటు టర్న్ అవుతుందా అన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులను పెట్టి. సో ఇలాంటి దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్? అంటే ఇనీషియల్ పోలీసు యంత్రాంగం యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుందని నేను మొదటే చెప్పాను. అందువల్ల పోలీసులు ముఖ్యమంత్రి వరకు హోంమంత్రి వరకు వెళ్లాల్సిన అవకాశం లేదు. ముఖ్యమంత్రి హోంమంత్రి వాళ్ళు పోస్టింగ్లు ఇవి చేస్తారు అంతే తప్ప రోజు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ రోలే లేదు అసలు. There is no role for any political leader in any investigation. That is very clear. మీరు చట్టం చూసుకున్నా కూడా కేవలం సీనియర్ అధికారులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ లో ఆదేశాలు ఇవ్వగలరు. ఇంకెవరు ఆదేశాలు ఇవ్వాల్సిన వాళ్లకు అధికారమే లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. ఈవెన్ హోం మంత్రి కూడా ఆదేశాలు ఇవ్వలేరు. ఆదేశాలు ఎవరైనా ఇవ్వాలన్నా కూడా అది వారి సీనియర్ ఆఫీసర్స్ నుంచే రావాలి. ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి కేసులు జరుగుతున్నప్పుడు వెంటనే సీనియర్ ఆఫీసర్లు కూడా స్పందించి దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయో అన్నవి చూసి త్వరితగతిన, ఎందుకంటే ఫాస్ట్ యాక్షన్ జరిగితే ఇటువంటివన్నీ వచ్చే ఆస్కారం ఉండదు. ఎప్పుడైతే యాక్షన్ స్లో అవుతుందో రకరకాల వ్యక్తులు ఇందులో వాళ్ళ ప్రమేయం పెరుగుతూ పోతూ ఉంటుంది అన్నమాట. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు విభాగం మీద ఉంది, పోలీసుల యొక్క సీనియర్ లీడర్షిప్ మీద కూడా ఉందనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏవైతే ఈ విధంగా సమాజాన్ని కులాల పరంగా మతాల పరంగా వాళ్ళు విభజించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ విధమైన కుల చర్చలు అన్నవి కూడా చాలా ప్రమాదకరం. అవును. అంటే ఇది ఒక నేరాన్ని నేరంగా చూడాలన్నదే నా అభిప్రాయం ఎప్పుడు కూడా. అంటే కులపరంగా ఎప్పుడు వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు ఆ మొత్తం కులానికి సంబంధించింది. వాళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని ఉంటే వాళ్లకు రిజర్వేషన్లు వర్తించాలి. అప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి వల్ల రిజర్వేషన్స్ గురించి అప్పుడు మాట్లాడడం అవకాశం ఉంటుంది కదా. ఇది ఒక క్రైమ్ లో ఒక వ్యక్తి ఒక కులానికి ఇంకొక వ్యక్తి ఇంకో కులానికి చెందడం వల్ల మొత్తం సమాజాన్ని ఈ విధంగా విభజించడం అన్నది కూడా సరైన ధోరణి కాదు అన్నది నా అభిప్రాయం. ఎవరైతే నాయకులు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళు వెంటనే త్వరితగతిన న్యాయం, ఆ కుటుంబానికి కాంపెన్సేషన్, ఆ తర్వాత స్పెషల్ కోర్టు ద్వారా దీని ఇన్వెస్టిగేషన్. ఇన్ కేసు లోకల్ పోలీస్ ఏదైనా బయాస్డ్ గా వర్తిస్తున్నారంటే వెంటనే హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఈ కేసును సిబిఐ కానీ ఎక్కడైనా హ్యాండ్ ఓవర్ చేయమని ఒక పిటిషన్ కూడా వాళ్ళు వేయవచ్చు.
ఇలాంటివి ఉన్న ఆల్టర్నేటివ్స్. సో వెంటనే ప్రభుత్వం దీనిలో కాంపెన్సేటరీ చర్యలు కూడా తీసుకోవాలి. నష్టపోయిన కుటుంబానికి వెంటనే ఆ కాంపెన్సేషన్ అన్నది ఇవ్వగలగాలి చట్ట ప్రకారంగా అన్నది నా అభిప్రాయం. సార్, గత 3 రోజుల నుంచి కూడా మనమే దీనికి సంబంధించి వివిధ రకాలుగా చాలామంది ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. అయితే ఎక్స్క్లూజివ్గా స్థానిక ఎమ్మెల్యే ఆయన మన లైవ్కి వచ్చారు సార్. ఆవిడని పరామర్శించి నేను ముందుగా ఫోన్ చేసి ఇది పరిస్థితి అండి, మీరు ఇన్ని రోజులైంది, ఎంత ఇష్యూ అవుతున్నది, కొంతమంది నాయకులు అక్కడికి వెళ్తున్నారు, ఇది రాష్ట్రం అంతా వ్యాపిస్తున్నది, మీరు ఎందుకు ఈ రకంగా సైలెంట్గా ఉంటున్నారు, ఎవరన్నా ఎంకరేజ్ చేస్తున్నారా, మీకు ఏమైనా ప్రెజర్స్ ఉన్నాయా అంటే ఇమీడియట్గా ఆయన అక్కడికి ఇంటూరు నాగేశ్వరరావు గారు వెళ్ళడం జరిగింది. ఆవిడతో మాట్లాడిన తర్వాత నాతో లైవ్లోకి వచ్చాడండి ఆయన ఎక్స్క్లూజివ్గా. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మేము యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మేము చూస్తున్నామండి అని ఆయన చెప్తున్నాడు. సరే, అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అది తర్వాత అంశం. ఆవిడ కలిసి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఏంటంటే, ఆమె చదువుకున్న అమ్మాయి, ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పించే విధంగా నా ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా ఇప్పిస్తాను, ఆర్థిక సహాయం కూడా చేస్తానని నేను హామీ ఇచ్చాను, ఆ పిల్లల చదువులకు సంబంధించి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం, అంటే గవర్నమెంట్ తీసుకుంటుంది, ఆ రకంగా కూడా చూస్తాం. మరొకటి, వాళ్ళకి ఇల్లు కూడా లేదు, సరైన ఇల్లు, ఏదో సగం కట్టి ఆ ఇల్లు ఉంది, అది కూడా మేము పూర్తి చేస్తాం. ఇంకా ఆ ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటామండి, దయచేసి దీని కులాల వైపు తీసుకురావద్దు అన్నది ఆయన చేసిన విజ్ఞప్తి. అయినా సరే ఆగటం లేదు, ఇదేదో జరుగుతుంది ఇన్సైడ్ అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే ఎమ్మెల్యే వచ్చి అక్కడ విజిట్ చేసి ఆయన చేయడం అన్నది ఓకే, ప్రభుత్వాన్ని వెంటనే ఆయన కూడా ఫాలో అప్ చేసి, అంటే కేవలం ఒక రాజకీయ ధోరణిలో ఒక 2-3 విషయాలు చెప్పేసి దాన్ని మర్చిపోకూడదు. ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్ళి వారి దగ్గర నుంచి ఇందులో సంబంధితులకి ఆర్డర్స్ వచ్చేటట్టు ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే, పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు, కుటుంబానికి జరిగిన ఆర్థికంగా ఏ విధంగా వాళ్ళు ఈ విధమైన ప్రభావం పడిందో ఆ ప్రభావం నుంచి బయటికి తీసుకురావడానికి కూడా ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే క్రైమ్ ఈజ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది క్లియర్ గా చూడాలి ఎక్కడ క్రైమ్ జరిగినా కూడా. అందుకనే విక్టిమ్ కాంపెన్సేషన్ అన్న కాన్సెప్ట్ ఉంది. అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం కానీ ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించాలన్నది చట్టంలో ఉన్న విషయం. సో వీటిని త్వరగా చేయాలి అన్నది చాలా ప్రధానమైన అంశంగా వారు భావించి ఎమ్మెల్యే గారు త్వరగా తీసుకువెడితే బాగుంటుంది అన్నది ఒక ఆయన, అంటే ఈ క్రైమ్ జరగడం అన్నది చాలా దురదృష్టకరం. వెంటనే ఆ నష్టపోయిన కుటుంబానికి వెంటనే ప్రభుత్వం నుంచి తగిన కాంపెన్సేషన్ రావాలని ఆయన చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఫాలో అప్ చేయాలి. ఎందుకంటే ఆయన లోకల్ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇటువంటి క్రైమ్ ఆయన జ్యూరిస్డిక్షన్ లో జరిగింది కాబట్టి పోలీసు పరంగా చేస్తారు, కాంపెన్సేషన్ పరంగా ప్రభుత్వం వారి పని చేయాలి అన్నది ఆయన వెంటనే ఆయన చర్యలు తీసుకోవాలి, ఆయన ముందుండి దీన్ని నడిపించాలని మనం అంతా కోరుకుందాం.